ఒక ఎంపీగా సేవ మాటున తీయటి మాటలు చెప్పే కొత్తపల్లి గీత గారు మనుషుల్ని అలా వాడుకుని ఇలా వదిలేయడంలో అందవేసిన చెయ్యి. అంటే ఎన్నికలప్పుడు మీ విజయం కోసం కృషి చేసిన, అంటే మీ బంధువు, మీ సమీప బంధువు అయిన విజయ్ అనే ఒక వ్యక్తిని దూరం పెట్టారు ఎన్నికల అనంతరం. తర్వాత కేసులలో కూడా ఇరికించారు అనేది కూడా ఒక ప్రధానమైన అపవాదుగా వినిపిస్తుంది. దానికి మీ సమాధానం? విజయ్ అన్న అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బంధువు కాదండి. ఓకే. తను రోడ్డు మీద ఉన్నవాడు తాగేసి పడిపోయి ఒక భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నామని తీసుకొచ్చి ఆదరించి మా ఇంట్లో పెట్టుకున్నాం. అది కూడా ఏంటంటే ఒక మానవతా దృక్పథంతో ఆదరించాం. ఆదరించిన తర్వాత అతను వచ్చి నా నెత్తి మీద కూర్చుని అవినీతి చేసే పరిస్థితుల్లో నేను టాలరేట్ చేసే పరిస్థితుల్లో లేను. నా స్టాఫ్ అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 2013 నుంచి నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళే. టాలరేట్ చేయలేని పరిస్థితుల్లో ఒకళ్ళు ఉంటే సమాజానికి హానికరం అని అనుకున్నప్పుడు దూరం పెట్టాలి. అతని పర్సనల్ లైఫ్ అతను అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్. బట్ అట్ ద సేమ్ టైం ఆదరించి దగ్గర చేరదీసామని తప్పితే అతని దగ్గర ₹10 లేదు, అతను వాడుకోవడానికి అతను ఏమీ లేదు. నా ఆఫీస్లో స్టాఫ్ ఎలాగో అతను అట్లాగే తప్పు చేసినప్పుడు ఎవరినైనా సరే దండించాలి. తల్లి అయినా సరే బిడ్డను దండించాలి. సో తప్పు చేశాడు కాబట్టి ఒక రాంగ్ ఒపీనియన్ తోటి ఇతను రాంగ్గా వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు అతన్ని దూరం పెట్టించవలసిన అవసరం నాకుంది. అండ్ సెకండ్ థింగ్, దూరం పెట్టాక నాకు తెలిసింది అతను చాలా అక్రమాలు చేశాడని. దూరం పెట్టాక ముందు తెలియదు, నా పేరు చెప్పుకొని. సో ఎవరైతే నా దగ్గరికి వచ్చారో నేను అప్రోచ్ చేస్తున్నాను, నాకు తెలియనప్పుడు నేను ఏం చెప్తాను? తెలియనదే చెప్తాను. సో ఆఫీస్లో ఎవరికైనా తెలియాలి, నాకన్నా తెలియాలి. ఎవరికి తెలియకుండా అతను ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అది నాకు ఎలా సంబంధం ఉంటుంది? కేసుల్లో నేను ఇరికించేదేం లేదండి. ఒకటి, ప్రపంచంలో ఎవరన్నా వాళ్ళు చేసుకున్నట్లకి వాళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. నేను గొయ్యి తీసుకుంటే నేనే దానికి సమాధానం చెప్పుకుంటాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వాడుకొని వదిలేయడం అన్నది, నాకు ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ, ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఇప్పటి వరకు ఉన్నారు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరండి. ఉంటారు కొంతమంది, బట్ నాతోటి ఫ్రెండ్షిప్ చేసిన 1 సంవత్సరం ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండిపోతారు. సో నాకున్న అసెట్ అదే. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు వరకు కూడా గత 15, 20, 30 సంవత్సరాలుగా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజుకి ఫ్రెండ్స్. ఈ రోజుకి ఒక మంచి రిలేషన్షిప్ ఉంటుంది, కానీ నాతో ఎవరికి దెబ్బలాట ఉండదు. మీరు చూసారు, నేను అసలు ఎవరితోటి, అసలు నా శత్రువుతో కూడా నేను దెబ్బలాట పెట్టుకోను. అట్లాంటిది నా దగ్గర ఉన్న వాళ్ళతో నాకేముంటుంది? ఒకవేళ నాకు నచ్చక పంపించేసినా సరే చాలామంది నాకు టచ్లో ఉన్నారు. కానీ ఇతను అట్లా విజయానికి చాలా కృషి చేశాడు విజయ్ అంటుంటారు. మా స్టాఫ్ ఉన్నారు కదా, అడగని చెప్తారు. నా ఎన్నికల్లో కృషి చేసి నా విజయానికి, సక్సెస్కి కారణమైన వాళ్ళు కేవలం ప్రజలండి. ఏ విధమైన స్వార్థం లేకుండా చాలామంది కార్యకర్తలు, చాలామంది గెలవాలని చెప్పి అహర్నిశలు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పాను, గంగయ్య దొర గారు అని 2000 మందితో మీటింగ్ పెట్టారు. అండ్ అదే కాదు, సెకండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఆ గంగయ్య దొర గారు మనం చనిపోయారు. ఆ రోజు మావోయిస్టులు ఉన్నారు, రావద్దు అని చెప్పినా కూడా నేను పోలీసులను వదిలేసి కూడా వెళ్ళా ఎండ్ ఆఫ్ ద డే. సో అట్లాంటి కార్యకర్తలు అండి మనతో ఉండవలసిన వాళ్ళు. అతనికి నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పించలేకపోయాను, కానీ టెలికాం అడ్వైజరీ బోర్డు ఇచ్చాను. మాతోటే ఉన్నారు. ఇప్పుడు వరకు ఫస్ట్ నుంచి మనతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా మాతోటే ఉన్నారండి. ఇకపోతే విజయ్ అంటారా, ఏ రోజు తను నాతో క్యాంపెయిన్కి రాలేదు. మీరు చూసి ఉండొచ్చు నా వీడియోస్ అన్నిటిలో. వెనకాల కూర్చుని వీళ్ళతో ఫోన్లో మాట్లాడి నేనే సక్సెస్కి ఆ మాట రావడం కారణం వల్ల నేను అతన్ని దూరం పెట్టడం కూడా జరిగింది. ఏంటంటే, నేను ఢిల్లీలో ఎక్కువ ఉండాలి, ఏ ఎంపీ అన్నా ఢిల్లీలో ఎక్కువ ఉండాలి, తప్పదు అది. ఇక్కడ కూర్చొని నేనే ఎంపీ అని చెప్పుకునే స్థాయిలో ఒకళ్ళు ఉంటే మాత్రం ఐ విల్ నాట్ టాలరేట్. అది నా హస్బెండ్ అయినా సరే, ఎవరైనా సరే. ఎందుకంటే ఎంతవరకు అంతవరకు ప్రతి ఒక్కళ్ళకి ఒక లిమిటేషన్ ఉంది. నేనే గెలిపించాను, ఎవరు గెలిపించరండి, ప్రజలే గెలిపిస్తారు, ప్రజలే ఓడిస్తారు, ప్రజలే గెలిపిస్తారు. నా గొప్పతనం కాదు, తన గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద పీపుల్. వీఆర్ దేర్ ఫర్ ద పీపుల్, వీఆర్ దేర్ బై ద పీపుల్, వీఆర్ ఫ్రమ్ ద పీపుల్. అంతేగాని పబ్లిక్ని వదిలేసి నేనే గెలిపించా, నేను గవర్నర్ చేసేస్తాను, నేను ప్రైమ్ మినిస్టర్ని చేసేస్తా అంటే అది లూజ్ టాక్. అలాంటి లూజ్ టాక్ ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకోవడం వల్ల మనకి చాలా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. నాకే కాదు, ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. సో చీడ పురుగు ఉన్నప్పుడు ఏరి పారేయాలి, ఏరి పారేసా. అంతేనంటారా? ఆ చీడ పురుగు ఏడు ఉందంటారు ఇప్పుడు?
ఐఎమ్ నాట్ బాదర్డ్ అండి. నేను చెప్పాను కదా, ఐ డోంట్ వేస్ట్ మై టైం ఫర్ దట్. కేసులు పెట్టుకుంటే ఎంతవరకు వచ్చింది అంటున్నారు? అది కూడా తెలియదండి నాకు నేను పెట్టలేదు కేసు, ఎవరో పెట్టుకున్నారో అది ఏమవుతుందో నాకు తెలియదు అసలు. ఐఎమ్ నాట్ మచ్ బాదర్డ్ అబౌట్ హిమ్. కొత్తపల్లి గీతా గారికి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉండేవి. ఎస్, యూఆర్ రైట్ అండి. నేను జాబ్లో ఉన్నప్పుడు అంతకుముందు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా కాలంగా మంచి రిలేషన్షిప్ ఉండేది. ఆయన హెల్త్ పాడైన తర్వాత ఒకసారి కలిసాము, బట్ మంచి రిలేషన్షిప్ ఉండేదండి. ఎలా రిలేషన్ వచ్చింది మీకు? ఏం లేదండి, తెలుసండి అంతే. బికాస్ ఐ వాజ్ వర్కింగ్ దేర్, సీఎం పేషీలో అప్పుడు వర్క్ చేసినప్పుడు పరిచయాలు ఉన్నాయి. బట్ సీఎం పేషీలో వర్క్ చేశారా? కొన్నాళ్ళండి, ట్రైనింగ్ పీరియడ్లో. ఓకే. సో అక్కడ అండ్ సీఎం ఆఫీస్లో అందరూ తెలిసేవారు నాకు. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ రాకముందు నుంచి బుచ్చే చౌదరి గారి డాటర్ నేను క్లాస్మేట్స్, గోరెంట్ల బుచ్చే చౌదరి గారు. సో అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సీఎం గారిని అప్రోచ్ అవ్వడం, అప్పుడు కూడా ఫస్ట్ టైం గోరెంట్ల బుచ్చే చౌదరి గారిని నన్ను పంపించారు. సో ఇప్పటికీ కూడా సీఎం పేషీలో అప్పుడు అశోక్ రాజ్ అని ఉండేవారు, తను కూడా ఇప్పటికీ మాకు మంచి ఫ్రెండ్. అశోక్ రాజు కానీ, యోగం నాయుడు కానీ, రామ్మూర్తి నాయుడు కానీ, వాళ్ళందరూ అప్పుడు దే ఆర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అప్పట్లో. సో అట్లాగా వెరీ గుడ్ ఫ్రెండ్స్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఇప్పటికి బాగా మాట్లాడుతుంటారు అంటే గోరెంట్ల బుచ్చే చౌదరి కావచ్చు, బుచ్చే చౌదరి గారితో అండి, మా క్లాస్మేట్స్ అండి, మా క్లాస్మేట్స్. వాళ్ళ డాటర్ తోటి కూడా మాట్లాడుతుంటారు. మా క్లాస్మేట్స్ అందరూ యుఎస్ కదా, యుఎస్ లో ఉన్నారు, యుఎస్ లో సెటిల్ అయిపోయారు. శిరీష అని, మా మేడూరు సత్యనారాయణ గారు అని, మేడూరు సత్యనారాయణ గారు మనవరాలు శిరీష. పెరిగిపోయింది కదా ఇప్పుడు. లేదు, ఒక బెంచ్ పెట్స్ అండి, మేమంతా ఒక బెంచ్ పెట్స్. గోరెంట్ల బుచ్చే చౌదరి గారు అమ్మాయి, నేను, ఇక్కడ ప్రీతం లూక్ అని ఉన్నాడు, తను లూక్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తను, అండ్ శేషగిరి బాబు అని తను ఐఏఎస్ అండి, పవర్లో చేశాడు మొన్నటి వరకు. ఏం పోస్ట్ అది, ఏదో పవర్ పోస్ట్ ఏదో చేశాడు. హీ వాజ్ ఐఏఎస్ ఆఫీసర్. గిరిబాబు అనేవాళ్ళం మేము నలుగురు ఒక బెంచ్ అనమాట. సో వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీరు ఒకటే డిగ్రీ తొందరగా కంప్లీట్, వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేశారా? అప్పుడు టచ్ పోయిందండి. 8th తర్వాత నేను మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చాను. తర్వాత ఇంజనీరింగ్ చేసింది తను, శిరీష ఇంజనీరింగ్ చేసేటప్పుడు రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. తర్వాత ఆఫ్టర్ దట్ షీ లెఫ్ట్ టు యుఎస్. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవడం ఇప్పుడు ఈ మధ్యకాలంలో.